ఇంక ఈ వర్క్ అవన్నీ చాలు. లెట్స్ హావ్ బ్రేక్. కానీ ఎక్కడికి వెళ్తావు? నాకన్నా బాగా నీకే తెలుసు కదా, నువ్వే చెప్పి అక్కడ చోటుకి. ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రెస్ పోవాలి. యా, ఐ గాట్ అ ప్లేస్. వెళ్ళిపోతాం. So we have come to this place. Rana appude dhyanamloki vellipoyaru. It is such a beautiful place. Meeku sunsets kani sunrise kani or prakriti ante ishtam unte you must definitely come to this kind of getaway, the to Hampi. ఇప్పుడైతే మనం అంజనాద్రి హిల్ దగ్గర ఉన్నాము. అంజనాద్రి హిల్ లో 500 మెట్లు ఎక్కి పైకి వచ్చాం. ఎందుకు వచ్చాం ఈ సన్సెట్ కోసం. See that beautiful sunset, how beautiful it is. Extraordinary, marvelous. బేసికలీ అంజనాద్రి హిల్ అన్నది హనుమంతుడి బర్త్ ప్లేస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇది అంతా కిష్కిందకాండలో ఇది కిష్కిందపురి ఈ ఏరియా అన్నది, హంపి అన్నది. అండ్ డివోషన్ గురించి పక్కన పెడితే ఇక్కడ ఉన్న లొకేషన్ కి, ఇక్కడ ఉన్న పీస్ఫుల్నెస్ కి ఇట్ ఇస్ లైక్ సో క్రేజీ అనమాట. ఇక్కడికి వచ్చి లైక్ లిటరల్లీ 2-3 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు బై డూయింగ్ నథింగ్. అదే కదా మనకు కావాల్సింది. ఏం చేయకుండా మనకి ఆనందం, పీస్ రావాలంటే యూ కెన్ డెఫినెట్లీ కమ్ హియర్. ఈ ఏరియా మొత్తం రూయిన్స్ గా చిన్న కొండలు ఉన్నాయి. కొండ కానీ చిన్న రాళ్ళు అలాంటివి ఉన్నాయన్నమాట. అది ఎందుకు వచ్చిందంటే మైథలాజికల్ రీజన్ ఏంటి అంటే, రామాయణంలో వాలి ఇంకా సుగ్రీవుడు ఫైట్ చేసుకుంటారు కదా. ఫైట్ చేసుకున్నప్పుడు అలా ఫైట్కి ఉన్న పవర్ దాంతో ఇలా పడ్డాం అనుకోండి, ఆ కొండ మొక్కలైపోయి పక్కకి రాళ్ళు చిన్న అయిపోయి, ఇలా పడితే ఆ కొండ మొక్కలైపోయి చిన్న మొక్కలైపోయి, అలా ఫైట్ సినారియోని డిపిక్ట్ చేస్తూ ఇక్కడ ఈ ఏరియా అంతా చిన్న రూయిన్స్ అండ్ రాక్స్ కింద ఉంటుంది అనమాట. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మైథలాజికల్ ఫ్యాక్ట్ విచ్ యూ కెన్ సే. ఇది బిగినింగ్ మాత్రమే, మిగతాది ప్రోమో తర్వాత ఉంటుంది. డోంట్ మిస్ ద ఫుల్ ఎపిసోడ్. సో బేసికలీ హంపిలో స్టేస్ 2 sides తీసుకోవచ్చు అనమాట. ఒకటి మంచి మార్కెట్ ఏరియాలో అలా తీసుకోవచ్చు, బట్ మనకి పీస్ఫుల్గా ఉండాలి అంటే సనాపూర్ సైడ్ తీసుకోవాలి. సనాపూర్ సైడ్ కొంచెం లోపలికి రావాలి. దేర్ యుల్ గెట్ సమ్ అమేజింగ్ ప్రాపర్టీస్. అండ్ మేము స్టే చేస్తుంది ఓసో ఆర్గానిక్ రిసార్ట్లో. ఇక్కడైతే పొలాల మధ్యలో అసలు పర్ఫెక్ట్ గెట్ అవే కింద ఉందన్నమాట. నిన్న సన్సెట్ చూసినప్పుడు ఎంత ఆనందపడ్డామో, ఇక్కడ స్టే చేసినప్పుడు కూడా అంతే పీస్ఫుల్గా ఉంది. బ్యాంబూ కాటేజెస్లో మా స్టే. ముందు అంతా మొక్కలు, ఆ ముందు ఫీల్డ్స్. అండ్ ఐ ఫీల్ లైక్ ఇక్కడికి వస్తే మనకి మార్నింగ్ లెగాలని మోటివేషన్ వస్తుంది. బికాజ్ యూ సీ దీస్ ఫీల్డ్స్, రకరకాల బర్డ్స్, ఇంకా తూనీగలు, బటర్ఫ్లైస్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. హంపిలో కేవ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట, విత్ సమ్ బోహో ఎస్థెటిక్స్ విత్ ఇట్. అండ్ ఓసోలోనే యూ హ్యావ్ దిస్ ఇన్ హౌస్ కెఫే. అండ్ దాంట్లో మెన్యూ కూడా దేర్ ఇస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. అండ్ సీటింగ్కి, ఇక్కడ చేసే టైం పాస్ యాక్టివిటీస్కి ఇట్ ఈస్ లైక్ సో గుడ్. ఎన్నాళ్ళకు గుర్తొస్తావా మనం, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టల్లో వస్తావే చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోటి విచ్చంగుంటానంటే చెర తీసుకోనా. దిస్ ఇస్ హౌ యూ కెన్ చిల్ విత్ యువర్ ఫ్రెండ్స్ హియర్. So we have officially started the touristy things in Hampi anamata. And the first spot is Vijay Vittal temple. Manaki parking spot nunchi lopaliki naduchukuntu ravachu oka 20 minutes paduddi. Deenlo aithe 20 rupees ticket. Deen meeda kuda meeru haiga vachechchu anamata.
సో బేసికలీ విజయ్ విఠల్ టెంపుల్ విఠల ఆ గాడ్కి డెడికేట్ అయిందనమాట. విఠల్ గాడ్ అంటే బేసికలీ విష్ణుమూర్తి కృష్ణుడిని అలాగా విఠల్ గాడ్ అంటారు. అండ్ బేసికలీ యూ కెన్ సీ ఇదంతా ఒక రూయిన్ అయిపోయిన గుడి అనమాట. రూయిన్ అయిపోయిన గుడిలో మనకి పూజలు అవి చేయరు, బట్ దిస్ అ వెరీ గుడ్ ఆర్కియాలజికల్ సైట్. ఆ హిస్టరీ పరంగా ఆర్కియాలజీ పరంగా ఇది చాలా మంచి సైట్ కాబట్టి దీన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారనమాట. యాక్చువల్గా ఇది విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా ఉండేదన్నమాట హంపి అనేది. 4 డైనెస్టీలు పరిపాలించాయి అనమాట, అంటే 4 వంశాలు పరిపాలించే. 1 సంగమ, 2 సలువ, 3 తులువ, 4వది అరవిడు. అయితే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది 3వ వంశం అనమాట. దాదాపుగా 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ హంపిని బర్మా ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనమాట, ఎందుకంటే ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి కదా. దగ్గర ఓన్లీ హంపిలో 3000 గుళ్ళు ఉన్నాయి. దిస్ సైడ్ విచ్ యూ కెన్ సీ ఇది టెంపుల్ యొక్క మండపం. ఇక్కడ మ్యూజికల్ రాక్స్ ఉన్నాయి. సో బేసికలీ ఆ మ్యూజిక్ రాక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం టచ్ చేయడం ఉండదు, ఎందుకంటే అందరూ ముట్టుకుంటే అది పాడైపోతాయి కాబట్టి దాన్ని రిస్ట్రిక్ట్ చేశారు. ఈ మ్యూజికల్ పిల్లర్స్లో మనం మ్యూజిక్ నోట్స్ వాయించవచ్చు, సరిగమప వాయించవచ్చు. అవి వాయిస్తే 1.5 కిలోమీటర్ వరకు మనకి సౌండ్ వినపడుతుంది అని చెప్పేసి వాళ్ళు అంత ఆర్కిటెక్చర్ అంత టెక్నాలజీతో అప్పుడు ఇలా కట్టారనమాట. సో బేసికలీ ఇది గుడిని డిస్ట్రక్ట్ చేశారు. డిస్ట్రక్ట్ చేసిన తర్వాత కదా రూయిన్స్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయని చెప్పేసి యూ కెన్ సీ ఇట్ హియర్. హంపి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ విఠల్ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాల్సిన ఒక ఐటమ్ ఉంటుంది. అదేంటో తెలుసా? 50 రూపీస్ నోట్. ఎందుకంటే సేమ్ ఇది ఒకటే, చూసారా? దిస్ ఆల్ 1 స్టోన్ స్ట్రక్చర్ విచ్ ఇస్ దేర్. అండ్ ఇప్పుడైతే ఏదైతే వీల్స్ ఉన్నాయో చారియట్కి అవి ఇప్పుడు కదలలేం, కానీ ఇది వరకు దే యూస్ టు మూవ్ ఆల్సో మనం తిప్పితే. హాయ్, ఇప్పుడు చూసుకుంటే ఇంకో చెట్టు ఉంది. ఆ చెట్టు షేప్ ఏంటంటే సేమ్ ఈ దంతం ఇది ఏదైతే ఉందో ఈ దంతం షేప్లో సేమ్ ఇదే ఎగ్జాక్ట్ షేప్తో ఉంటుంది. కావాలంటే మీకు క్లిప్ ప్రొవైడ్ చేస్తాం, అది చూడండి. సేమ్ అదే వేలో ఉంటుంది మీకు, సేమ్ స్ట్రక్చర్తో షేప్తో. ఒకసారి చెక్ చేయండి, కావాలని చూడాలంటే వీడియో కాదు, ఇక్కడికి వచ్చి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. మ్యూజికల్ పిల్లర్స్ లో వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా ఉందన్నమాట. ఏ పిల్లర్ ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించింది అని చెప్పేసి అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్ని సీజన్స్ లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ అండ్ మే అవాయిడ్ చేసుకోండి, దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. మాన్సూన్స్ అండ్ వింటర్ సీజన్స్ లో ఇట్ విల్ బి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఫర్ యూ టు కమ్ హియర్. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పటివరకు నేను ఎందుకు చూడలేకపోయినా అని చెప్పి కూడా అనిపించింది అనమాట. ఒకవేళ మీరు చూసే వాళ్ళు ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ రండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అండ్ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంత ఆర్ట్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు ఆ రోజుల్లో అని చెప్పి. ఆర్కిటెక్చర్ అంటే ఇది అన్నట్టు ఉందన్నమాట. బాగుంది. నేను ఇంకా ఒక్క ప్లేస్కి ఎలా అయిపోతున్నా, మిగిలిన ప్లేస్కి ఎలా అయిపోతున్నా చూడాలి ఇప్పుడు. లోటస్ మహల్ ఇది వరకు విశ్రాంతి మందిరం అనమాట. రాణులకి చెలికత్తులు అవి తీరుతారు కదా, ఇంట్లో పని అంతా చేసేసి కొద్దిగా అలసిపోయి అలా కూర్చుంటారు కదా, అలాంటిది అనమాట ఇది. యాక్చువల్గా దీన్ని ఇండో ఇస్లామిక్ టైల్ బట్టి కట్టారా, ఆ టైప్ లో చేసి కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆర్కిటెక్చర్ చూస్తే నీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఏసీ అనమాట. అప్పుడు కరెంట్ ఉండేది కాదు కదా, అయినా సరే సమ్మర్ లో చల్లగా ఉండేలాగా వాటర్ ఎఫెక్ట్, పైన వాటర్ పోస్తే కింద చల్లగా ఏసీలా వచ్చేలాగా అలాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. దట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది ఎందుకు తెలుసా? దీంట్లో ఎవరు ఉండేవారు తెలుసా? క్వీనే ఉండాలి, ఎందుకంటే అక్కడ క్వీన్స్ ప్యాలెస్ ఉంది. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఫర్ క్వీన్స్, అండ్ క్వీన్ కాబట్టి ఇది లోటస్ పువ్వు షేప్ లో కట్టారు. బుర్రన్నదే. కానీ ఏరియా చూడండి, చుట్టుపక్కల ఏరియా అంతా ఈ మహల్ ఎంతే ఉంది, కానీ చుట్టుపక్కల చూడండి ఎంత విశాలంగా ఉందో. పార్క్ అనమాట ఇది. మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, అట్లాగనమాట ఇది. ఇవైతే ఫస్ట్ బేసికల్ ఎలిఫెంట్ స్టేబుల్స్. ఇది వరకు ఎలిఫెంట్స్ అవి ఇక్కడ ఉండడానికి వీటిని యూస్ చేసేవారు అనమాట. మీకు ఇదే కాంప్లెక్స్ లో ఒక 4 to 5 స్పాట్స్ ఈజీగా కవర్ చేసొచ్చు. లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్స్, క్వీన్స్ ప్యాలెస్, బేస్మెంట్, పుష్కరిణి, హజారామ టెంపుల్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. ఎక్కడికి దూరంగా వెళ్ళిపోక్కర్లేదు, ఒక్క ప్లేస్ లో యూ కెన్ కవర్ ఎవ్రీథింగ్ అనమాట.
ఇది కూడా ఒక రూయిన్ టెంపులే, లోపల ఐడల్ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూసేవి మోస్ట్లీ రామాయణం డిపిక్ట్ చేసి మనకి చెక్కిన శిల్పాలు అనమాట, లైక్ స్టోరీస్. మనం అప్పుడు పెయింటింగ్స్ ఎలా వేస్తాం, ఎందుకు తెలుసుకోవడానికి, స్టోరీస్ రాస్తాం కదా, అలాగా వీళ్ళు పిక్చర్స్ చెక్కి ఆ రూపంలో నెక్స్ట్ జనరేషన్కి కథలు అందించడం అనేది చేస్తారు. ఇది ఏంటో తెలుసా, ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు అనమాట. యజ్ఞం చేస్తూ మనం అగ్నిదేవుడికి వస్తారు, ఇది అగ్నిదేవుడు, అగ్నిదేవుడికి సమర్పిస్తున్నారు. సో అగ్నిదేవుడు ఏం చేస్తాడు, వీళ్ళు ఇచ్చిన కానుకలన్నీ తీసుకెళ్లి వాళ్ళ పితృదేవతలకు ఇస్తాడు అనమాట. లేదంటే దేవతలు ఏ దేవతకైతే పూజ చేస్తారో ఆ దేవతకి మధ్యలో వాహకంగా ఉంటాడు అనమాట. మీకు చాలా తెలుసండి. సో ఇదనమాట, అందుకని యజ్ఞం చేస్తారు. వస్తువులు వేసేది అందుకు తేనె, నెయ్యి, బట్టలు అవన్నీ వేస్తారు. ఎందుకంటే పితృదేవతలకి దేవుళ్ళకి ఇస్తారు మనం ఇచ్చిన కానుకలు అని. సో అదనమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా అలాంటివే అనమాట. ఇప్పుడు ఆ గోడ మీద చూసాం కదా, సేమ్ అదే గుడి చుట్టూ చెక్కారనమాట. అసలు సింగిల్ స్టోన్ మీద ఇంత పర్ఫెక్ట్గా చెక్కడం గ్రేట్ అసలు. అండ్ ఇదే కాంప్లెక్స్లో హజారామా టెంపుల్ అయిపోయిన తర్వాత మేము నడుచుకుంటూ వస్తుంటే అన్ని 200 meters 500 meters లోపలనే ఉన్నాయి. అక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ టనల్స్ వచ్చింది. అండ్ ఇప్పుడేమో ఇది పుష్కరిణి, చందమామ మూవీలో చూపిస్తారు కదా, అదే అనమాట ఇది. కానీ అప్పుడు ఇంకా చాలా పెద్దగా అనిపించింది. పౌర్ణమి ఇంకా చాలా సింబల్ ఉంటుంది దళపతి. ఇప్పుడు వాటర్ లెవెల్ ఎక్కువ ఉండి ఇట్స్ నాట్ అంత అలా కనిపించట్లేదు మనకి. బట్ దిస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఇదే క్వీన్స్ బాత్ అనమాట. సో ఇది చూస్తుంటే మీకు ఇట్ బి లైక్ ఎ స్విమ్మింగ్ పూల్ ఫర్ ద క్వీన్స్. దెన్ అది కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే, ఇది స్విమ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇంకా చెప్పాలి అంటే దిస్ ఇస్ సో రాయల్ యాక్చువల్లీ. నిజంగా స్విమ్మింగ్ పూల్ అది అట్లా ఉంటే కనుక దట్ ఈస్ సో గుడ్. ఇక్కడ ఈవెన్ మనం వాటర్ టెంపరేచర్ కూడా రెగ్యులేట్ చేసుకునేవారంట. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సమ్మర్ కూల్గా అవుతుంది, వింటర్లో ఉంటే హాట్ వాటర్ వచ్చేలాగా ప్యాసేజెస్ కెనాల్స్తో అలాగా వీళ్ళు రెగ్యులేట్ చేసుకుని. ఇప్పుడు ఒక బకెట్ అంతే చేస్తాము, ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ అంతా హీటింగ్ అంటే హీటర్లు అవి కావాలి, అవి లేకుండా ఎలా చేశారన్నదే ఇట్స్ మిస్టరీ. ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ గుడ్. మనకి వెదర్కి ఇక్కడున్న ఆర్కిటెక్చర్కి ఇట్ ఈస్ సో నైస్ అనమాట. ఇఫ్ ఐ ఆమ్ ఏ క్వీన్ ఐ యూస్ టు బి హియర్ 24/7. ఇదే మన అడ్డా. We need to go to Goan Corner. హంపి వచ్చి గోవన్ కార్నర్కి వెళ్దాం. సో వీ కేమ్ టు గోవన్ కార్నర్. చాలా కష్టపడి వచ్చాము. నైట్ ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకుంటాం, రోడ్లు బాగాలేదు చక్కగా రండి. గోవన్ కార్నర్ కదా, ఇక్కడ కొంచెం గోవన్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ కానీ ఐటిషెస్ కానీ అట్లానే ఉంటాయి అనమాట. యూ విల్ హ్యావ్ దట్ వైబ్. అండ్ మనకి కొంచెం ఎక్స్పెరిమెంట్ చెప్పు కదా, సో ఐ ఆర్డర్డ్ బనోఫీ పై అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆ పిజ్జా. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా చాలు. స్వీట్ అయితే మనకి రియాలిటీ చూపించింది. ఐ యాక్చువల్లీ వాంట్ టు ట్రై పిజ్జా. అది ఒకటే ఉంది కదా, ఆకలి అవుతుంది కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఆఫ్టర్ ఎ వెరీ అడ్వెంచరస్ రైడ్ ఎట్ గోవన్ కార్నర్ మేము మళ్ళీ సేఫ్గా మా హోటల్కి వచ్చాము. అండ్ మా హోటల్కి వచ్చి ఇక్కడ కంఫర్ట్ ఫుడ్ తిందామని నేను పెరుగన్ను, నేను ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ శాండ్విచ్లు చెప్పుకున్నారు. అండ్ యాక్చువల్లీ మార్నింగ్ చెప్పడం మర్చిపోయాం, ద ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ హియర్ ఇస్ మోస్ట్లీ ఆర్గానిక్ అనమాట. కొంచెం యాక్చువల్లీ ఇంకా రిలాక్స్డ్గా చేయొచ్చు ఒక 3-4 days ఉంటే. బట్ మీకు వీకెండ్ కన్నా ఇది మంచి పర్ఫెక్ట్ ట్రిప్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ Day 2 అండ్ అదర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్. అండ్ ఈ రోజు మొత్తంలో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? నిన్న ఈవినింగ్ నుంచి లెక్క పెడితే ఈ రోజు వరకు నాకు విఠల టెంపుల్ చాలా బాగా నచ్చింది. విఠల టెంపుల్ లో మీకు చాలా దొరుకుతాయి అనమాట, చాలా కనిపిస్తుంది, లొకేషన్స్ చాలా బాగుంది. సో నాకు కూడా యాక్చువల్లీ విఠల టెంపుల్ నచ్చింది. అది ఎంత చూసినా నాకేం బోర్ కొట్టలేదు బేసికల్లీ. ఎంత చూసినా ఇంకా చూడొచ్చు, ఇంకా ఉండొచ్చు అని చెప్పేసి అనిపించింది. అండ్ ఈవెన్ 500 మెట్లు ఎక్కి అంజనాద్రి హిల్స్కి వెళ్ళాం, చాలా నొప్పి వచ్చింది, కానీ ఐ ఫెల్ట్ ద వ్యూ ఇస్ వర్త్ ఇట్. అండ్ వీడియో ఎంత బాగా రావడానికి, నెక్స్ట్ మేము ఎంత దూరం ట్రావెల్ చేసి మీకు ఇవన్నీ విజువల్స్ అని చూపించడానికి ఈ ట్రిప్ స్పాన్సర్ చేసిన క్వాలిటీ థాట్కి చాలా థ్యాంక్ యూ. క్వాలిటీ థాట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, చాలా రకాల కోర్సులు ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళండి. ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏ కోర్సులు కావాలన్నా సరే
ఈ నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో తెచ్చి బాధ్యత మాది. అర్థమైందా? మాది ఎల్లుండి ఇంకో ఎపిసోడ్ వస్తుందో చూసేయండి.